గత మాసం చివర్లో మోంతా తుఫాను కారణంగా కురిసిన అధిక వర్షాలకు ఉద్యాన పంటలు అనేక ప్రాంతాల్లో ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధానంగా అరటి, బొప్పాయి, జామ, సపోటా పంటల్లో నీరు నిలబడటంతో పెరుగుదల నెమ్మదించింది. సకాలంలో నీటిని బయటకు పంపి పోషకాలను అందించడంతో పాటు ఎప్పటికప్పుడు తోటలను గమనించుకుంటూ తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల తెగుళ్ల విభాగం సహాయ అధ్యాపకురాలు డాక్టర్ ఝాన్సీ రాణి. ఈ మొంతా తుఫాను వల్ల చాలా వరకు రైతులందరూ కూడా నష్టపోయారు. ముఖ్యమైన పంటలు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అరటి, బొప్పాయి, జామ మరియు సపోటా ఇలాంటివి ఎక్కువగా మనం పండిస్తూ ఉంటాము. అధిక వర్షాల కారణంగా అరటిలో చూసుకున్నట్లయితే మనకి వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల వేరుకుళ్ళు తెగుళ్ళు అనేవి ఎక్కువగా వ్యాపిస్తుంది. సిగటోక ఆకుమచ్చ తెగుళ్ళు అనేది కూడా వ్యాపిస్తుంది. వేరుకుళ్ళు తెగులు నివారించడం కోసం కార్బెండిజము 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో. సిగటోక ఆకుమచ్చ తెగులకు క్లోరోథలోనిల్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనితో పాటు మనకు ముఖ్యంగా పాదులలో మరియు మొక్కల పక్కన వరుసలలో నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పోషకాలు అనేవి అందించాలి. అదనంగా 100 గ్రాముల యూరియా మరియు 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఒక మొక్కకి చొప్పున 2-3 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు అనేది అందించాలి. దీనితో పాటు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని వాటిని కూడా పిచికారీ అనేది చేసుకోవాలి. ఈ బొప్పాయి అనేది నారు దశలో ఉన్నట్టయితే ఈ నారుకుళ్ళు తెగుళ్ళు అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. దీనికోసము కార్బెండిజం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి బెడ్స్ పైన పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా నీరు అనేది నిల్వ ఉండకుండా కాలువలు తవ్వి ఉన్న నీటిని మొత్తం బయటకు పంపించేయాలి. బొప్పాయి మొక్కలనేవి పొలంలో నాటుకున్నట్లయితే వేరుకుళ్ళు తెగుళ్ళు అనేవి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దీన్ని తగ్గించడం కోసం మనము కార్బెండిజము 2 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ అనేది చేసుకోవాలి. సూక్ష్మ ధాతువులు మిశ్రమాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి మొక్కకి కూడా 100 గ్రాముల యూరియా మరియు 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి మొక్కకి. పంట చుట్టూ కూడా నీరు అనేది ఎక్కువ నిల్వ ఉండకుండా మనం మొత్తం కూడా తీసేయాలి. ఈ జామ తోట మరియు సపోటా వీటిలో ఆకుమచ్చ తెగుళ్ళు అనేవి అధిక వర్షాల తర్వాత చూస్తూ ఉంటాము. వీటిని తగ్గించడం కోసము కార్బెండిజము 2 గ్రాముల లీటర్ నీటికి లేదనుకుంటే ప్రొపికొనజోలు లేదా క్లోరోథలోనిల్ 0.2 మిల్లీలీటర్లు నీటికి కలిపి మొక్క మొత్తం తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో. సూక్ష్మ ధాతువులు మరియు పోషకాలు అనేవి కూడా అందించాలి మొక్కకి. వీటి కోసము యూరియా అనేది 100 గ్రాములు 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సిఫారసు చేసిన దానికంటే అదనంగా ఇవి ప్రతి మొక్కకి కూడా అందించాలి 2-3 రోజుల వ్యవధిలో. ఈ విధంగా చేసుకున్నట్లయితే మొక్క అనేది త్వరగా కోలుకుంటుంది. అదేవిధంగా తెగుళ్ళ బారి నుంచి కూడా మనం రక్షించుకోవచ్చు.